ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అల్లర్లు కొనసాగుతున్నాయి. దీంతో ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. ప్రత్యేక మిలిటరీ వాహనంలో హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహనా భారత్లోని హిండన్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు ఆమెను రిసీవ్ చేసుకున్నారు. ఇక భారత్ నుంచి షేక్ హసీనా లండన్ వెళ్లనున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. బీఎస్ఎఫ్ డీజీ కూడా ఇప్పటికే కోల్కతా చేరుకున్నారని సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి ఢాకా వదిలి వెళ్లిన కొద్ది గంటలకి ఈ హెచ్చరికలను బీఎస్ఎఫ్ వెల్లడించింది. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశాన్ని నడపడానికి తాత్కాలిక ప్రభుత్వం సిద్ధంగా ఉందని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ వెల్లడించారు. తాము దేశంలో తిరిగి శాంతిని తీసుకొస్తామన్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న హింసను ఆపాలని పౌరులను కోరుతున్నామని, గత కొన్ని వారాలుగా జరిగిన అన్ని హత్యలపై దర్యాప్తు చేస్తామని ఆర్మీ చీఫ్ చెప్పారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూతో పాటు ఎలాంటి అత్యవసర ఆంక్షలు విధించలేదని, ఈ రాత్రికి సంక్షోభానికి ఓ పరిష్కారం దొరుకుతుందని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జవాన్ ధీమా వ్యక్తం చేశారు. ক্রান্তিকাল চলছে। আমি সমস্ত রাজনৈতিক দলের নেতৃবৃন্দকে এখানে আমন্ত্রণ করেছিলাম। ওনারা এখানে এসেছেন। আমরা একটা সুন্দর আলোচনা করেছি। সেখানে আমরা সিদ্ধান্ত নিয়েছি যে একটা ইন্টারিম গভর্নমেন্ট আমরা ফর্ম করব এবং ইন্টারিম গভর্নমেন্টের মাধ্যমে এদেশের সমস্ত কার্যকলাপ চলবে। আমরা এখন মহামান্য রাষ্ট্রপতির কাছে যাব, যে এই ইন্টারিম গভর্নমেন্ট ফর্মের ব্যাপারে ওনার সাথে আলাপ আলোচনা করে আমরা একটা ইন্টারিম গভর্নমেন্ট ফর্ম করে দেশ পরিচালনা করব। ఇక బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ప్రస్తుతానికి తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లుగా ఆర్మీ చీఫ్ ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. భారత్ చేరుకున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా ఈడెన్ ఎయిర్పోర్ట్ లో హసీనా విమానానికి ల్యాండింగ్ అయింది. బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న అల్లర్లకు సంబంధించిన హింస ఏదైతే చెలరేగిందో దాంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. ప్రస్తుతం సైనిక పాలనలో బంగ్లాదేశ్ షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చిన భారత్ బంగ్లా సరిహద్దులు హై అలర్ట్ ఉంది. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో బంగ్లా బలగాలను కూడా భారతదేశము బీఎస్ఎఫ్ కు సంబంధించిన జవాన్లను భారీ ఎత్తున పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన సరిహద్దుల్లో భారత్ సంబంధించిన బలగాల పెంపును భారత్ లోకి బంగ్లాదేశ్ ఎంబాసీ దగ్గర భద్రత పెంపు, బంగ్లాదేశ్ హైకమిషన్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేయడం జరిగింది. అట్లాగే ఈ భారత్ లోకి బంగ్లాదేశ్ ఎవరైతే హింసావాదులు ఉన్నారో ఆ హింసకు సంబంధించింది భారత్ కు సరిహద్దున ఉన్న బంగ్లాదేశ్ మధ్య ఏదైనా ప్రమాదం ఉంది అనేది గుర్తించిన భారత ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈమె కాసేపట్లో ఇండియా నుంచి డైరెక్ట్ లండన్ వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆమె లండన్ వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది ఆమెని. మొత్తానికి ఈ ఏదైతే ఘర్షణ వాతావరణం ఏదైతే ఉందో బంగ్లాదేశ్ లో ప్రభుత్వ రిజర్వేషన్లను సవరించాలంటే బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయని, ఈ నేపథ్యంలో ప్రజా ఆందోళన మరింత ఉధృతం కావడంతో దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవి కూడా రాజీనామా చేశారు. ఇవన్నీ విషయాలను దేశంలో ఉన్న ఈ దేశ ఆర్మీ జనరల్ ఎవరైతే ఉన్నారో ధృవీకరించారు. ఇప్పటికే సైనిక హెచ్చరికలతో హసీనా ఢాకా తన అధికార నివాసాన్ని కూడా వదిలిపెట్టలేరు అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎక్కడైతే వారికి సంబంధించిన
తన తండ్రికి అయితే విగ్రహాలు ఏవైతున్నాయో వాటిని కూడా ఆందోళనకారులు కూడా కూల్చివేయడం జరిగింది. మొత్తం బంగ్లాదేశ్ కు సంబంధించిన ఏదైతే ఉందో ఆందోళన చాలా ఉధృతంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యాన్ని మొత్తం తెలుసుకున్న తర్వాతనే హింస మరింత పెరిగే అవకాశం ఉందని గుర్తించిన సైనికులు ఆర్మీ చీఫ్ మొత్తం దేశానికి సంబంధించిన అయాలకు ప్రకటించడం జరిగింది, రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. దీనిలోనే ఎక్కడికక్కడ సైనికులను పాలన విధించడం జరిగింది. రాము, అంటే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు, లా అండ్ ఆర్డర్ ని మళ్ళీ కంట్రోల్లోకి తీసుకొస్తామంటున్నారు. మరి ఈ నేపథ్యంలో బంగ్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది, అండ్ ఇక్కడ భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పటికే BSF హై అలర్ట్ ప్రకటించింది. యామిని, ప్రస్తుతానికైతే సురక్షిత ప్రాంతాలకు అయితే ఎవరైతే ఉన్నారో భారత్ సంబంధించిన అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్న ప్రజలు కానీ విద్యార్థులు కానీ సురక్షితంగా ఉన్నారు. మొత్తానికైతే సరిహద్దు ప్రాంతంగా అయితే భారత్ కట్టుదిట్టమైన చర్యలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా బంగ్లాదేశ్ లో కవ్వింపు చర్యలు పాల్పడతారని అక్కడికి సంబంధించిన కర్ఫ్యూను విధించడం జరిగింది. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేయడం జరిగింది. ఢాకాలో ఆందోళనకాలు నిప్పుపెట్టిన షాపింగ్ మాల్ కానీ మొత్తానికి సంబంధించిన సైనిక ఉక్కుపాదంతో ఎక్కడికక్కడ ఉద్యమాన్ని అణచివేయడం జరుగుతుందని చెప్పొచ్చు. మొత్తానికి సైనికుల ద్వారానే అల్లర్లను అదుపు చేసి మరో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆర్మీ చీఫ్ చెప్పడం ధృవీకరించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ బంగ్లాదేశ్ లోనే అతి త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ చెప్తున్నారు. యామిని, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ ఎక్స్ ప్రధాని ప్రస్తుతం మనం షేక్ హసీనా యూకే వెళ్తున్నారు, మరి కాసేపట్లో లండన్ వెళ్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ అయిపోయి ఉన్నారు. మరి ఇండియా అంటే భారత్ అండ్ బంగ్లాదేశ్ ఒప్పందాల మేరకు ఇకపై ఈవిడ ఇక్కడ ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఎక్స్ అయ్యారు కాబట్టి. యామిని, బంగ్లాదేశ్ లో గాని భారత్ లో గాని హసీనా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆమెకు జరుగుతున్న పరిణామాలన్నీ వాళ్ళ ప్రభుత్వంకు చేసిన ఏదైతే రిజర్వేషన్ల గొడవ ఏదైతే ఉందో రెండు వర్గాలుగా విడిపోయిన ఈ హింస దేశవ్యాప్తంగా జరుగుతున్న హింసగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే తన ఢాకా వదిలేసి తర్వాత బంగ్లాదేశ్ ను వదిలేసి ఇండియా నుండి లండన్ వెళ్లే ప్రయత్నం చేస్తుంది. లండన్ వెళ్ళిన తర్వాత అక్కడనే తన ఉంటది. తనకు సంబంధించిన ఈ బంగ్లాదేశ్ పరిస్థితులన్నింటినీ పరిశీలన చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే భారత్ లో ఉన్న బంగ్లాదేశ్ కు సంబంధించిన ప్రజలు భారత్ లో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో విద్యార్థులు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ సురక్షితంగా చూసే బాధ్యత కూడా భారత హై కమిషనర్ ఉంది. దీనికి సంబంధించిన అన్ని విషయాలు భారత ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. యామిని, అంటే ఇప్పుడు యూకేలో అంటే లండన్ లో ఆవిడ ఆశ్రయం పొందే అవకాశం ఎంత వరకు ఉంది? ఎందుకంటే ఇటు బంగ్లాదేశ్ లో లేదు, ఇటు ఇండియాలో కూడా లేదు. యామిని, ఎవరైనా సరే లండన్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కొన్ని ఇతర దేశాల నుంచి లండన్ వెళ్తారు. అక్కడ అనేక సదుపాయాలు ఉంటాయి కాబట్టి లండన్ లో ఆమె తలదాచుకునే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ బంగ్లాదేశ్ లో అన్ని సమస్యలు సద్మణిగిన తర్వాత తను తిరిగి మళ్ళా బంగ్లాదేశ్ కు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తన బంగ్లాదేశ్ లో వాళ్ళ తాత ముత్తాతల నుంచి పరిపాలన చేసిన చరిత్ర ఉంది. దీని నేపథ్యంలోని ఎవరైతే హసీనా గారు ఉన్నారో ఆమె తన రాజరికాన్ని కూడా పాలన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవి మొత్తానికి ఏదైతే ప్రభుత్వ రిజర్వేషన్ల సమస్య ఇది రాజకీయంగా మారిపోయిందని చెప్పొచ్చు. అక్కడ విద్యార్థి ఉద్యమాలు చెలరేగాయి, ప్రజా ఉద్యమాలు వచ్చాయి. ఇవన్నీ రిజర్వేషన్లకు సంబంధించిన ఇష్యూ. అక్కడ స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రిజర్వేషన్ల కల్పనలో వచ్చిన ఈ గొడవ ఇదంతా దేశంలో బంగ్లాదేశ్ లో ఏదైతే హింస ఉందో ఘటన ఉందో అట్టుడుకుతుందని చెప్పవచ్చు. ఈ ఘర్షణలో దాదాపు 100 మంది మృతి చెందారని కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే చనిపోయిన వారిలో 14 మంది పోలీసులు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. యామిని, అంటే 300 మంది విద్యార్థులు చనిపోయారు ఈ రిజర్వేషన్ల గొడవలో భాగంగా, అండ్ 14 మంది పోలీసులు కూడా చనిపోయారు అంటున్నారు. మరి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లోకి తీసుకున్నామని ఆర్మీ చీఫ్ వాకర్ వుజ్ జమాన్ కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఎన్ని రోజుల్లో కంట్రోల్ అవుతుంది ఈ సిచ్యువేషన్? అలాంటివి ఏమైనా చెప్పగలరా? యామిని, ముఖ్యంగా హసీనా దేశాన్ని వదిలిపెట్టడంతోనే మొత్తానికైతే సైనిక పాలనతో దేశాన్ని ఎక్కడికక్కడ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అణచివేసే ప్రయత్నం అయితే అక్కడ పోలీసు సైనికులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘర్షణలన్నింటినీ అదుపు చేసిన తర్వాత ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో తన ప్రయత్నం చేస్తున్నారో కొత్త గవర్నమెంట్
ఏర్పాటు చేసి అట్లాగే అక్కడ ఉద్యమాలు అన్నీ లేకుండా హింసాత్మక ఘటనలు లేకుండా చూసే బాధ్యత ప్రస్తుతం ఆర్మీ పైన ఉంది అనేది కూడా ఆర్మీ చీఫ్ చెప్తున్నాడు. మరోవైపు నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడితే విద్యార్థులు కారని ఉగ్రవాదులు అని ప్రధాని పేర్కొన్న విషయాన్ని కూడా చర్చలు ఆహ్వానిస్తున్నారు. అంటే ఏదేమైనాకి మొత్తానికి అక్కడ ఏదైతే చోటు చేసుకున్న హింస ఉందో ఆ హింసను మొత్తాన్ని శాంతియుతంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఆర్మీ తీసుకుందని, ఆ పరిణామాలను మొత్తం పరిష్కరించిన తర్వాతనే అతి త్వరలోనే ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆర్మీ చీఫ్ తెలియజేయడం జరుగుతుంది. ఆమెని అంటే మనం ఇటు చూసాం, గతంలో పాకిస్తాన్లో చూసాం ఆర్మీ గవర్నమెంట్ చేతుల్లోకి తీసుకుంది. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో. మరి ఏ మేరకు కొత్త గవర్నమెంట్కి అవకాశం ఉంటుంది? ఆమెని ఎప్పుడైతే ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వాలు సరి అయిన ప్రజల పక్షాన పాలన చేయకపోవడంతో ఆర్మీ పాకిస్తాన్ లో గాని బంగ్లాదేశ్ లో గాని ఖచ్చితంగా ఆర్మీ జవాబుదారీతనాన్ని తీసుకొని ప్రజల పక్షాన ఉండి దేశంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలను ఆర్మీ చేతిలో తీసుకొని అణచివేయడం జరుగుతుంది. ప్రజలకు సంబంధించిన హాని జరగకుండా, ప్రాణాన్ని జరగకుండా దేశాన్ని సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత ప్రధానమంత్రి నిర్వహించినప్పుడు ఆర్మీ ఏదైతే ఉంటుందో ఆర్మీకి సంబంధించిన జనరల్ ఎవరైతే ఉంటారో ఆర్మీ తన బాధ్యతగా అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ సర్దుబానిగే పరిస్థితి కూడా పాకిస్తాన్ గాని బంగ్లాదేశ్ గాని ఇట్లాంటి చిన్న చిన్న దేశాల్లో ఇట్లాంటి వస్తూ ఉంటాయి. ఇట్లాంటి సమస్యలను పరిశీలించి మళ్ళీ కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఏర్పాటైన ప్రభుత్వంలో ఈ సమస్యలు ఏవైనా గతంలో జరిగిన సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించి ఆ రిజర్వేషన్లు కానీ ఇతర విషయాలు కానీ మొత్తానికి ఒక తాత్కాలిక ఉపశమనం కల్పించి కొత్త ప్రభుత్వంలో వాటన్నిటిని పరిష్కరించే వైపు అక్కడ ఆర్మీ చీఫ్ తీసుకునే బాధ్యత తీసుకొని పాలన కొనసాగించే విషయం పైన దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే 300 మంది చనిపోయారు విద్యార్థులు. మరి ఈ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో దీన్ని ఎంతవరకు సద్దు మణిగింప చేయగలరు అండ్ వీళ్ళందరికీ ఎలా సంతృప్తి పరచగలరు ఇప్పుడు ఈ గొడవల నుంచి మొత్తం దేశాన్ని లా అండ్ ఆర్డర్ని కూల్ చేయడానికి? మొత్తానికి అక్కడ చనిపోయింది 300 మంది విద్యార్థులు కాదు. మొత్తానికి దేశంలో జరిగిన హింసాత్మక ఘటనలో ప్రజలు, స్థానికంగా ఉన్న ప్రజలు కానీ తర్వాత అక్కడ రక్షణగా ఉన్న పోలీసులు కానీ మొత్తం 300 మంది దగ్గర చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ చనిపోయిన వారికి సంబంధించితోనే ఎక్కువ మంది చనిపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా ఢాకా ప్యాలెస్ ను వేడింది అనేది మా ప్రధానమంత్రి కూడా హసీనా చెప్పుకోవచ్చు. సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. ఆందోళన ఉధృతం కావడంతో పీఎం పదవికి రాజీనామా చేసిన ఆమె మరోసారి ఇట్లాంటి సమస్యలు వస్తాయి, తన పైన కూడా దాడి జరిగే అవకాశం ఉందనే నేపథ్యంలోనే తను ప్రధాన పదవికి రాజీనామా చేసి ఇతర దేశాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. మొత్తానికైతే బంగ్లాదేశ్ లో ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే వైపు అక్కడ ఆర్మీ చీఫ్ ఎవరైతున్నారో ఆయన తీసుకొని సమస్యలు మొత్తానికి పరిష్కరించే వైపు ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ రాము, థ్యాంక్ యూ.